శ్రీ గురుభ్యో నమ. ఇది ముండకోపనిషత్తు అంటే ఇది అథర్వణ వేదములకు సంబంధించిన ఉపనిషత్తు. ఇది ఏ ఉపనిషత్తు అయినా కూడా వేదముల నుంచే తీశారు. ఈ వేదముల నుంచి వచ్చింది ఏంటంటే ఇది ఇప్పుడు ముండకోపనిషత్తు అథర్వ వేదం కాబట్టి దీనికి ముండ అంటే గుండు అంటే బోడగుండు అని అర్థం. ఈ బోడగుండు అంటే ముండకం అంటే చేసేవాడు అంటే మన యొక్క బహిరంగంగా చెప్పుకోదలుచుకుంటే చేసేవాడు అంటే మంగళవాడు. దానికి ఆ వేదంలోంచి చెప్పింది ఏంటయ్యా అంటే గురువు. గుండు చేయించుకున్నవాడెవరయ్యా అంటే శిష్యుడు. అంటే ఈ గుండు అంటే బోడగుండు అనేది అర్థం. ఈ బోడగుండు అంటే ఎవరికి బోడగుండు వెంట్రుకలు లేకుండా ఎందుకు చేస్తున్నారు అంటే వేదం వల్లించేటప్పుడు వేదం నేర్చుకునే శిష్యుడు ఎవరైతే ఉంటే పిల్లవాడు ఉంటాడో ఈ యొక్క అందసందాలు కూడా లేకుండా చేయటానికే ఈ బోడగుండు చేస్తున్నారు. అంటే ఇంకొక అర్థం ఉంటుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అందసందాలు తీసేసి మనలో ఉన్న దుర్గుణాలను కూడా తీసేసే ఎవరయ్యా అంటే గురువు. గురువు ఎవరు? గుండు కొట్టేవాడు. కొట్టించుకునేవాడు ఎవరు? శిష్యుడు. కొట్టేవాడెవరు? గురువు. ఈ గురువు యొక్క అంతర్ధానం ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న గుణాలను తీసివేసేంత వారు గురువు. కాబట్టి ఈ గురువు దగ్గర నుంచి ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ గురువు మనకి ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తీసివేసి మనలో ఉన్న గుణాలను తీసివేసేంత వాడే మహాగురువు. ఆయనే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడు అని అర్థం.